సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుటనో మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి చాలమ్మ సొలొమోను ఇట్లని ప్రార్థన చేసిన. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మన జీవితాలకు ఊపిరి వంటిది. ఊపిరి వంటిది కాదు, ఊపిరే. నువ్వెంత గొప్ప క్రైస్తవుడుగా క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టి ఉన్నప్పటికీ, క్రైస్తవ తల్లిదండ్రులు నీకు ఉన్నప్పటికీ, నీ జీవితంలో ప్రార్థనా అనుభవం లేకపోతే నువ్వు ఎప్పటికీ నిజ క్రైస్తవుడుగా నిలబడలేవు. ఇక మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రాముఖ్యమైన 2 మాటలు మనం నేర్చుకుందాం, చేద్దాం. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ఒకటి, 13వ వచనం మనం చూస్తున్నాం. 12, 13 వచనాల్లో మోకాల్లోని అనే మాట చూస్తున్నాం. మోకాల్లోని ప్రార్థన చేసినాం. 2వ మాట చూస్తున్నాం, చేతులు చాపి ప్రార్థన చేసినాం. చేతులు చాపి ప్రార్థించటం, మోకరించి ప్రార్థన చేయటం, ఈ 2 ఖచ్చితంగా ఈ అనుభవాలు మనందరికీ ఉండాల్సిందే. ఇప్పుడే ఒక పాట మనం పాడుకున్నాం. అన్నిటి కన్నా మిన్నగను హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెంత గొప్ప క్రైస్తవుడిగా లోకానికి నువ్వు కనబడుతూ ఉన్నా సరే, నువ్వెంత గొప్ప క్రైస్తవ తల్లిదండ్రులకు బిడ్డలుగా నువ్వు ఉన్నా సరే, మా తాతలు క్రైస్తవులే, మా ముత్తాతలు క్రైస్తవులే, మా తల్లిదండ్రులు క్రైస్తవులే అని నువ్వు చెప్పుకుంటూ ఉన్నా సరే, ఈ మోకాళ్ళ అనుభవం లేకపోతే నువ్వు డూప్లికేటే. ఈ మోకాళ్ళ అనుభవం లేకపోతే నువ్వు ఎప్పటికీ నువ్వు దేవునిలో ఎదగలేవు. దేవునిలో నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా నీవు మోకరించి ప్రార్థన చెయ్యవలసినదే. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చెయ్యి. తర్వాత అద్భుతాలు ఎలా జరుగుతాయో నీ కంటితో నీవే చూచుదువుగాక. ఆమేన్. కొంతమంది చక్కగా పాటలు పాడతారు, మంచిది. కొంతమంది వాక్యం చదువుతారు, మంచిది. కొంతమంది వాయిద్యాలు వాయిస్తారు, మంచిది. ఇవన్నీ కూడా ఒక భాగమే. కానీ వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటి చెప్పండి? మోకరించి ప్రార్థన చేయటం. వీటన్నిటికంటే ముఖ్యమైనది మోకరించి ప్రార్థన చేయటం. ఈ పునాది గనక బలంగా ఉంటే దుష్టుడు నీ మీద ఎన్ని ప్రయోగాలు చేసినా సరే దుష్టుడు ఎప్పటికీ నీ మీద విజయము పొందడు. నీవే గెలుచుదువుగాక. ఆమేన్. ఈ పునాది, ఈ మోకాళ్ళ అనుభవం, ఈ పునాది నీకు బలంగా ఉంటే, నీ జీవితంలో ఈ అనుభవం గుండా నువ్వు వెళుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు దేనినైనా గెలుస్తావు, సాధిస్తావు, జయిస్తావు, గెలుచుదువుగాక, జయించుదువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఇక్కడ ఈ ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరయ్యంటే ఎవరు చెప్పండి? ఒక రాజు ప్రార్థన చేశాడు. ఒక రాజు ఎలా ప్రార్థన చేశాడు? మోకాల్లోని ప్రార్థన చేశాడు. వినండి ఈ మాట. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి, ఎంతగా దీనుడై ప్రార్థన చేశాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘములో, క్రైస్తవ సమాజంలో ఈనాడు చాలామంది వస్తూ ఉన్నాం. మోకరించి ప్రార్థన చేయాలంటే ప్రెస్టేజ్ చూస్తున్నారు. ప్రెస్టేజ్. నీ గొప్పతనాన్ని నువ్వు బయట వదిలిపెట్టు. నీ గొప్పతనం ఏదైతే ఉందో, నీ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బయటే వదిలిపెట్టేయి. అసలు అది నీ జీవితంలో లేకుండా ఉంటే మరీ మంచిది. ఒకవేళ ఉంది అనుకుందాం, దాన్ని బయటే వదిలిపెట్టాయి. మందిరంలో మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? మోకరించి ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఉందువుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డరా, ఖచ్చితంగా ఎవరైతే ఈ మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉంటారో, మోకాళ్ళు నేలను తాకితే నీ ప్రార్థన దేవుని సింహాసనం తాకిద్దంట. ఆమేన్. మోకాళ్ళు చెప్పండి, నేలను తాకితే నీ ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాకుతుంది, దేవుని హృదయాన్ని కదిలించింది.
ఈ అనుభవం లేని క్రైస్తవులు వారు ఎప్పటికీ నిలకడగా ఉండలేరు. నిలకడగా ఉండలేరు. నేను చేయలేను, నాకు మోకాలు లొంగవు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు ప్రయత్నిస్తే అది నీకు సాధ్యమే. నీకు మనస్సుంటే అది నీకు సాధ్యమే. హల్లెలూయా. పాట పాడాలి, మంచిదే. వాక్యం చదవాలి, మంచిదే. వాయిద్యాలు వాయించాలి, మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది మోకరించి చెప్పండి, ప్రార్థన చేయాలి. ఈనాడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలకు జవాబు కావాలంటే, నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, అది ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి భయం ఉన్నా సరే, వీటన్నిటిపైన నీకు గొప్ప విజయం రావాలంటే ఖచ్చితంగా నీవు నీ గృహంలో కూడా చెప్పండి మోకరించి ప్రార్థన చెయ్యవలసినదే. హల్లెలూయా. నీవు నిజంగా చెప్పు, నీ గృహంలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? నీవు నీ గృహంలో ఉన్నప్పుడు, నీవు నీ ఇంటిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? నీ అపజయాలకు, నీ సమస్యలకు ఒక కారణం అదే ఉండొచ్చు. నువ్వు ప్రార్థన చేయకపోవడమే ఒక కారణము, అదే బలమైన కారణమై ఉండొచ్చు. నిజమే. నేను కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను నా గృహంలో మోకరించి ప్రార్థన చేస్తాను, ప్రయత్నిస్తాను, ప్రార్థన చేస్తాను, తద్వారా అద్భుతాలను చూస్తాను అని ఆశ ఉన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితము మోకాళ్ళ పునాది. ఈ పునాది గనక బలంగా ఉంటే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో అద్భుతాలను చూస్తాను, పొందుకుందవుగాక. ఆమెను చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఒక రాజు, సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. సొలొమోను జీవితం మనకు చాలాసార్లు కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా అతని జీవితం పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అతని జీవితం వర్ధిల్లుటకు, అతని జీవితము జయము పొందుకోవడానికి కొన్ని కారణాలు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి మోకాళ్ళ ప్రార్థన. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాయా, నాకు జ్ఞానం కొదువుగా ఉంది, జ్ఞానం నాకు తక్కువగా ఉంది, నాకు జ్ఞానం కావాలి అడిగాడు. దేవుడు అన్నాడు, సొలొమోను, నువ్వు ఐశ్వర్యమును ఘనతను కోరలేదు, కానీ జ్ఞానం అడిగావు. జ్ఞానంతో పాటు నీకు ఇవన్నీ ఇస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఎవరైతే ఆ విధంగా మోకరించి ప్రార్థన చేస్తారో వారు దేవుని దృష్టిలో ఉంటారు, వందరుగాక. ఆమేన్. నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవునికి సరెండర్ చేసుకోవడమే మోకరించడం అంటే. నిన్ను నువ్వు సంపూర్ణంగా సరెండర్ చేసుకోవడమే, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవడం మోకరించడం అంటే. ఈనాడు చాలామంది సోకాల్డ్ క్రిస్టియన్స్, చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, వారు లెవెల్ చూపిస్తున్నారు కానీ ప్రార్థన జీవితం మాత్రం లేదు, మోకాల అనుభవం లేదు. జేబులో డబ్బులు ఉన్నాయి, అంత ఆస్తి రాబడి అంత బాగుంది కాబట్టి దేవుడిని బ్లెస్ చేశాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఇంతగా నన్ను దీవించాడు, నేను మోకరించి ప్రార్థన చేస్తున్నానా అని ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నారు? ఎందుకు ఆ విధంగా పరిశీలించుకోలేకపోతూ ఉన్నారు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నువ్వు మోకరించాల్సిందే. ఆమేన్. నువ్వు ఏదైనా సరే జయించాలంటే ఖచ్చితంగా నువ్వు మోకరించు. నువ్వు మోకరించి దేవుని అడుగు, కన్నీటితో అడుగు, కన్నీరు కార్చి అడుగు. నీవు అద్భుతం చూడకపోతే కదా నువ్వు ఎప్పటికీ కూడా దేవుని నమ్మలేవు. అంతే. అయ్యా నేను ఇంతగా నీ సన్నిధిలో ప్రార్థన చేశాను అని నువ్వు అడగగలగాలి. నాకు ఎప్పుడు జవాబిస్తావు, నాకు ఎప్పుడు జవాబిస్తావు అయ్యా అని అడుగు. అసలు నువ్వు ప్రార్థన చేయకుండా అద్భుతం కోసం చూస్తున్నావంటే అది అత్యాశ అవుతుంది, అది అత్యాశ అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థన చేసి అద్భుతం కోసం ఎదురు చూడు, ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేరుతుంది, నెరవేరునుగాక. ఆమేన్. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భక్తుడు దావీదు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా తాను కలిగి ఉన్నటువంటి ఒక అనుభవాన్ని నిజంగా చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎటువంటి మాట అంటే, ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తే ఆయన జీవితం ఎలా ఉన్నది అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 109వ కీర్తన 24వ వచనం. 109:24. ఉపవాసము చేత
నా మోకాళ్ళు బలహీనమైన, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయినో. చూడండి, ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయనో అంటే ఎంతగా ప్రార్థన చేసి అంటారు? ఎంతగా ప్రార్థన చేశాడు చెప్పండి. ఊరికి ఇలా వచ్చి దేవానికి స్తోత్రం అయ్యా, నన్ను నా కుటుంబం దీవించే అని ఇలా అనుకొని అలా వెళ్ళిపోయాడా? లేదు లేదు. మోకాళ్ళు బలహీనం అనేంత వరకు మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు భక్తుడు దావీదు. గనుక దావీదు హెచ్చించబడ్డాడు. ఆ విధంగా మోకాళ్ళలోని భక్తుడు సొలొమోను ప్రార్థన చేశాడు. గనుక సొలొమోను హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు. వారు రాజులయ్యారంటే ఊరికి రాజుల వల్ల వారు దేవుని సన్నిధిలో ఎంతగా తగ్గించుకున్నారో దేవుడు వారిని అంతగా హెచ్చించాడు. వారు ఊరికి రాజుల వల్ల వారు దేవుని సన్నిధిలో నాట్యం ఆడారు, మోకరించి ప్రార్థన చేశారు, దేవునితో గడిపారు. కాబట్టి దేవుడు వారిని దీవించాడు, హెచ్చించాడు. భక్తుడు దావీదు ఇక్కడ అంటున్నాడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన. అంటే ఎంతగా ప్రార్థన చేశాడంటే కదా. అసలు ఇప్పుడున్న భక్తి ఎటువంటిదంటే కడుపులో నీళ్లు కూడా కదలకుండా చేసే భక్తి ఇప్పుడున్న కాలం. ఒళ్ళు కదలకుండా, ఒళ్ళు నలగకుండా, కడుపులో నీళ్ళు కదలకుండా చేసే కాలం ఇది, భక్తి చేసే కాలం ఇది. అలాగైపోయింది. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర నువ్వు ఎంతగా నలుగుతావో నువ్వు అంతగా రూపాంతరపు అనుభవంలోకి నువ్వు వస్తావో వచ్చుదోగాక. నువ్వెంతగా నలుగుతావో నువ్వు అంతగా రూపాంతరపు అనుభవంలోకి నువ్వు వస్తావు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నా శరీరమును ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చూద్దాం. 9వ అధ్యాయంలో 27వ వచనంలో, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని. ఎలా నలుగొట్టుకున్నాడు? వినటానికి ఈ మాట చాలా మృదుమధురంగా ఉంటుంది, కానీ చాలా మంది క్రైస్తవులకు ఇటువంటి అనుభవం ఉన్నదా? ప్రార్థనలో నలిగిపోవటం, ప్రార్థనలో నలగటము, ప్రార్థనలో గడపటము. ఎంతమందికి ఇటువంటి అనుభవం ఉంది? ఆ శరీరమును నలగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవుల జీవితంలో అన్నీ ఉన్నాయి. దేవుడు మంచి ఇల్లునిచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి విద్యనిచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, ప్రమోషన్ ఇచ్చాడు. అన్ని విషయాల్లో బాగున్నారు, కానీ ప్రార్థనా జీవితంలో మాత్రమో చెప్పండి ఎలా ఉన్నారు? వెనకబడుతున్నారా, ముందుకు వెళ్తున్నారా? అన్నీ ఉన్నాయి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు. దేవుడిని ప్రేమించి నీకు అన్నీ ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, తన కృప చొప్పున నీకు ఇచ్చాడు. వాటన్నిటితో పాటు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? దేవునిలో ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మ సంబంధిగా నువ్వు ఉన్నావా? దేవుని సంబంధిగా నువ్వు ఉన్నావా? ఆ రూపాంతరపు అనుభవంలో నీవు ఎదుగుతున్నావా? అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను దాన్ని నలగొట్టుకొని లోబరుచుకొనుచున్నాను. మోకరించి ప్రార్థన చేయటం అది దేవుడిచ్చిన ఒక వరం, అది ఒక అదృష్టం. అది దేవునికి 2 కాళ్ళు ఇచ్చాడు. నువ్వు పరిగెడుతున్నావు, పని చేస్తున్నావు, నడుస్తూ ఉన్నావు. దేవుడికి అటువంటి అవకాశం నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన కాళ్ళతో నువ్వు ఎందుకు మోకరించలేకపోతున్నావు? ఎందుకు మోకాలు వేయలేకపోతున్నావు? ప్రార్థన అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కదలకుండా అలాగే స్తంభాల్లో కూర్చుందామా? ఏం చేద్దాం? వెంటనే ప్రార్థన చేసుకుందాం అంటే వెంటనే ఏం చేయాలి? మోకరించాలి. క్రైస్తవ జీవితంలో అదే మాదిరి. ఎవరు చేయలేని పని క్రైస్తవులు చేసేది మోకరించడం. వెంటనే ఒళ్ళు వంచటం, ప్రార్థన చేయటం, తల వంచి ప్రార్థన చేయటం, తల ఎత్తి ప్రార్థన చేయటం, మోకరించి ప్రార్థన చేయటం. మోకాళ్ళు బలహీనమయ్యేంత వరకు భక్తుడు దావీదు ఎలా ప్రార్థన చేశాడో అలా హెచ్చించబడ్డాడు.
అలా దీవించబడ్డాడు. దేవుడు అంటాడు, దావీదు, సూర్యుడు ఉన్నంత కాలం భూమి మీద నీ సింహాసనము ఉంటుంది, నా చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుందని చెప్పాడు. మరి దేవుని బిడ్డరా, వారి జీవితంలో వాగ్దానాలు వచ్చాయంటే, వాగ్దానాలు నెరవేరాయంటే ఊరికే రాలేదు, ఊరికే నెరవేరలా. వాళ్ళు ఏం చేశారు? దేవునితో గడిపారు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశారు, దేవుని దగ్గర సమయాన్ని హెచ్చించుకున్నారు. చాలా సమయం మనం ఉచితంగా వ్యర్థంగా పోగొట్టుకుంటున్నాం, కానీ దేవుని దగ్గర మనం గడపలేకపోతున్నాం. దేవుని బిడ్డరా, ఎవరైతే ఆ విధంగా మోకరించి ప్రార్థన చేస్తారో దేవుడు వారికి గొప్ప జయము అనుగ్రహిస్తాడు, పొందుకొందురుగాక. ఆమేన్. నీ బిడ్డలు చూడాలి మోకరించి ప్రార్థన చేయటం. నువ్వు ఇంటిలో మోకరించి ప్రార్థన చేయటము నీ బిడ్డలు చూడాలి, నీ బిడ్డలు నేర్చుకోవాలి. నీవు వారికి ఇచ్చే ఆస్తి అదే. మంచి ఇల్లు కట్టిపెట్టాను, మంచి కారు కొనిచ్చాను, మంచిగా విద్యను అభ్యసింపజేశాను, చదువు నేర్పించాను, మంచిగా నా దూర దేశం పంపించాను, ఇవే కాదు, వాటితో పాటు ఈ ఆస్తి కూడా నువ్వు ఇవ్వాలి. మోకాల అనుభవం అనే ఆస్తిని నీవు నీ బిడ్డలకు ఇస్తే ఖచ్చితంగా వారు కూడా అదే మార్గంలో ఉంటారు, వారు వారి బిడ్డలకు నేర్పిస్తారు. అలా నీవు నీ జీవితము నీ బిడ్డలకు దీవెనకరముగా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ విధంగా సొలొమోను ప్రార్థన చేశాడు. అయ్యా అనేసి మోకరించి ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవము ఈరోజు నీకు ఉండాలి. నీ బిడ్డలు ఎప్పుడైనా అడుగుతారు, నాన్న, అమ్మా, నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నావు, కానీ నువ్వు ఎప్పుడు ఇంటిలో మోకరించి ప్రార్థన చేయటం నేను చూడలేదే అని అడిగితే నీ జవాబేంటి? అమ్మా, డాడీ, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాం, మంచిదే. బుధవారం ప్రార్థనకి వెళ్తున్నాం, లేదా ఎక్కడ బయట మీటింగ్ పెట్టి మీటింగ్కి వెళ్తున్నాం, మంచిదే. కానీ ఇంటిలో నువ్వు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేయటం నేను చూడలేదు, మేము చూడలేదు అని అడిగితే, అలా అంటే నీ జవాబేమిటి? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. అర్థం కాల చాలా మందికి. దేవుని బిడ్డలారా, నీవు రూపాంతరపు అనుభవంలో నువ్వు ఎదగాలంటే, ఆ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా నీవు మోకరించి ప్రార్థన చేయడమో ఆరంభించాల్సిందే. మందిరంలోనే కాదు, నీ గృహంలో కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. కొంతమందికి మోకరించడం అంటే సిగ్గు, నామోషిగా ఫీల్ అవుతారు. మోకరించి ప్రార్థన చేయండి నామోషిగా ఫీల్ అవుతారు, సిగ్గుపడుతూ ఉంటారు. మోకరించి ప్రార్థన చేయడానికి సిగ్గుపడకూడదు. నువ్వు ఎవరి ముందు మోకరిస్తున్నావు? దేవుని ముందు. హల్లెలూయా. ఎవరి ముందు నువ్వు మోకరిస్తున్నావు? నిన్ను ఎవరైతే దీవిస్తున్నారో, దీవించబోతున్నారో ఆ మహాదేవుని ముందు నీవు మోకరిస్తున్నావు. నీ సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఆ మహాదేవుని ముందు నువ్వు మోకరిస్తున్నావు. ఆ విషయం మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. నీ మోకాళ్ళు కనుక గట్టిగా ఉంటే నీ ఒళ్ళంతా గట్టిగా ఉందని గుర్తుపెట్టుకే మాట. నీ మోకాళ్ళు గట్టిగా ఉంటే నీ ఒళ్ళంతా గట్టిగా ఉన్నట్టే. అర్థం కాల చాలామందికి. దేవుని దగ్గర నువ్వు ఎంతగా నలుగుతావో ఖచ్చితంగా నువ్వు అంత ఫిట్గా ఉంటావు, అంత ఫిట్గా ఉంటావు. చాలామందికి జబ్బు ఉంది, ఎంత పని అని చేస్తారు, లేని ఓపికను కూడబెడతారు, పని చేస్తారు. కానీ దేవుని ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలంటే ఏ నొప్పి అంటాం? చెప్పండి, నిజం చెప్పండి. ఒళ్ళు నొప్పులు అంటాం, మోకాళ్ళ నొప్పులు అంటాం. నువ్వు మోకరించి ప్రార్థన చేయటం ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు చూడాలి. దేవుని దృష్టిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడతావు. నీ బిడ్డలు నీ మాట వినాలన్నా, నీ బిడ్డలు నీకు లోబడాలన్నా, నీ ప్రేమకు వారు లోబడాలన్నా, వారి ప్రేమను పొందుకోవాలన్నా, నీ ఇంటిలో సమాధానం ఉండాలన్నా ఖచ్చితంగా ఈ మోకాల అనుభవం నీకు ఉండాలి, మోకాల జీవితం నీకు ఉండాలి. యేసుప్రభువు చెప్పారు, నీవు నీ గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? తలుపు వేసుకొని ఆలోచిస్తూ కూర్చోండి. తలుపు వేసుకొని కదా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి అన్నాడా? అలా ఎన్నిసార్లు మనకి ఈ మాట వినబడింది? ఎన్నిసార్లు మనకి ఈ మాట వినబడింది? ఈ హెచ్చరిక ఎన్నిసార్లు మనకు వినబడతా ఉంది?
నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయము అనే మాట ఎన్నిసార్లు మనకు వినబడతా ఉంది. మనం ఎన్నిసార్లు లోబడుతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం విధేయులుగా ఉన్నాం. నిజంగా దేవుని వాక్యానికి మనము విధేయులుగా ఉన్నామా? నిజంగా దేవుని వాక్యానికి మనము లోబడుతున్నామా, కట్టుబడుతున్నామా, గైకుంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయకుండా ప్రతిఫలం వస్తుందా? నువ్వు ఇంత ప్రార్థన చేసి ఇంత పొడుగు దేవునికి వాళ్ళు కుదిరిద్దా? కుదరదు. నువ్వు ఇంత ప్రార్థన చేసి ఇంత పెద్ద దేవుని నాకు కావాలి అంటే ఎలా సాధ్యం? అదే ప్రతి దేవుని బిడ్డలో నీకు ఎంత ఆశ ఉందో అంత ఆశకు రెట్టింపుగా నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు అది నీకు నెరవేరుస్తాడు. నీకు ఎంత పట్టుదల ఉందో, ఎంత ఆశ ఉందో అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అది నీకు ఇస్తాడు. ఆశ ఉంది, ఆశ ఉన్నంత మాత్రం చేత అది నీకు దొరకదు, అది నీకు నెరవేరదు, పొందుకోవు. కానీ నువ్వు దేవుని దగ్గర అడుగుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, నువ్వు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే ఎక్కువగా నీకు ఇస్తాడు. నువ్వు పొందుకుంటావు, పొందుకొందువుగాక. ఆమేన్. మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు రాజు సొలొమోను ప్రార్థన చేశాడు. మోకాల్లోని ప్రార్థన చేయటం, రెండవది చేతులు చాపి ప్రార్థన చేయటం. చేతులు చాపి ప్రార్థన చేయటం. నీ నేలను, నీ కింద నీ మోకాలు తాకాలి, నీ చేతులు ఆయన వైపు చూడాలి. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు తన చెయ్యి చాచి గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు. నువ్వు చేతులు చాచగా ఖచ్చితంగా ఆయన నీకు ఏదైనా అనుగ్రహిస్తాడో. చేతులు చాపి అడుగు. ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. ఎందుకు గెలిచారు? వారు ఎలా గెలిచారు? వారు మోషే చేతులు చాపి ప్రార్థన చేశాడు. చేతులు దించినప్పుడు ఓడిపోయారు, చేతులు చాపినప్పుడు గెలిచారు. ఈరోజు నీ కుటుంబ సమస్యలు, నీ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అవి ఏమైనా సరే ఉన్నాయి, అవి వాడిని గెలవాలంటే ఖచ్చితంగా నీ చేతులు దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని వైపు చూడాలి. నీ మోకాలు నేలను తాకాలి. ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. నీకు ఏది కుదువుకుండదు. గాడ్స్ టైమ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని సమయం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉంటుంది. ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏది చేయాలని ఆయన నిర్ణయించాడో అది చేస్తాడు. నువ్వు ఏది అడుగుతావో అది నీకు ఇస్తాడు. నువ్వు నీ మట్టుకు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఎక్కడ ఉంటే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తే దేవుని మహిమ అక్కడికి దిగి వస్తుంది. ఆమె చెప్పండి. దేవుని మహిమ దిగి రావాలంటే, నీ గృహంలో దేవుని మహిమ దిగి రావాలంటే, నీ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థన చేయి. చేతులు చాచి ప్రార్థన చేయి. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు ఖచ్చితంగా తన మహిమను నీకు చూపిస్తాడు. మహిమతో నిన్ను నింపుతాడు. నింపబడుదువుగాక. ఆమేన్. మనం చూస్తున్న చేతులు చాచి ప్రార్థన చేశారు. ఆనాటి భక్తులు ఇప్పటికీ మన మధ్యలో ఆ పేర్లు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయంటే వారి జీవితము ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఇప్పటికీ సొలొమోను పేరు వినబడుతుంది, ఇప్పుడు దావీదు పేరు ఇప్పటికీ వినబడుతుంది భూమి మీద. కారణం ఏంటి? వారి భక్తి అంత స్ట్రాంగ్గా ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేర్లు ఇంకా వినబడుతున్నాయి. కారణం ఏంటి? వారి భక్తి అంత స్ట్రాంగ్గా ఉంది, అంత బలంగా ఉంది. ఈరోజు నీ పేరు ఎలా ఉంది? రేపు నీ బిడ్డలు కూడా చెప్పుకునే విధంగా నీ పేరు బలమైన పేరుగా ఉండునుగాక. ఆమేన్. అటువంటి భక్తి నువ్వు కట్టుకోవాలి. ఈరోజు పోతే రేపు రెండో రోజు. ఇది ఒక సామెత కొత్తగా వచ్చింది ఇప్పుడు. ఈరోజు పోతే రేపు రెండో రోజు, ఖచ్చితంగా ఎల్లుండి మూడో రోజు వస్తుంది. ఖచ్చితంగా తర్వాత 4వ రోజు కూడా వస్తుంది, 5వ రోజు కూడా వస్తుంది. నువ్వు పోయావని కాలం ఏం ఆగదు. నువ్వు పోయావని రోజులాగో, నువ్వు పోయావని సంవత్సరాలాగో.
నువ్వు పోతావు, కానీ నీ పేరు ఇక్కడ ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ పేరు నీ బిడ్డలకు ఉండాలి. నీ పేరు నీ బిడ్డల మనసులో ఉండాలి. నీ పేరు నీ మనవలు నీ మనవల మనసులో ఉండాలి. మా తాత, మా నాన్న, మా అమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఇటువంటి భక్తి పరులు, ఇటువంటి ప్రార్థనా పరులు అని వాళ్ళు చెప్పుకునే విధంగా నీ పేరు ఉండాలి, ఉండనుగాక. ఆమేన్. అర్థమవుతుంది అన్నాను వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, క్రైస్తవ జీవితానికి ఇదే అవసరం. ఏది చెప్పండి? మోకాళ్ళ అనుభవం. మోకరించి ప్రార్థన చేయటం నీకు లేకపోతే నీ సమస్యలకు పరిష్కారము దొరకదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తూ నీ సమస్యలకు పరిష్కారం ఎందుకు రాదో నువ్వు చూడు. ఎందుకు రాదో నువ్వు చూడు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. అది రోగముపై నీకు జయము, సమస్యపై నీకు జయము. ఎందుకు రాదో నువ్వు చూడు. మోకరించి ప్రార్థన చేసిన తర్వాత మోకరించు, ప్రార్థన చేయి. ఖచ్చితంగా నా దేవుడు నీకు జయము అనుగ్రహిస్తాడు. పొందుకొందువుగాక. ఆమేన్. యేసు ప్రభువు వారు కూడా ఆయన ఈ లోకములో నరవతారిగా ఉన్నప్పుడు ప్రతి దేవుని బిడ్డలారా ఆయనను పట్టుకునే ముందు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? ఎలా ప్రార్థన చేశాడు? సాగిలపడి. చదవమ్మా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి చూద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయే వరకు కూడా యేసు ప్రభువారు ఈ లోకములో ఎలా జీవించాడో ఒక మాదిరి మనకు చూపించాడు. అదేవిధంగా లూకాసు సువార్త కూడా చూద్దాం. 22వ అధ్యాయంలో, లూకాసు సువార్త 22వ అధ్యాయం 40 నుంచి చూద్దాం. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి ఎదురు నుండి రాత్రి వేత దూరం వెళ్ళి మోకాల్లోని, కొంత దూరం వెళ్ళి ఏం చేసేయండి? మోకాల్లోని, తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించుటకు నీ చిత్తమై తొలగించము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎలా ప్రార్థించాడో, యేసు ప్రభువు వారు ఎలా ప్రార్థించాడో. మోకాల్లోని మోకరించి ప్రార్థన చేయటం. దానికి ముందు ప్రభు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పి ఆ ప్రార్థన ఎలా చేయాలో ఆయన మనకు చూపించాడు. ఎలా చేయాలన్నాడు? మోకరించి ప్రార్థన చేయడం. మీరు ప్రార్థన చేస్తే మీకు శోధన, ఆ శోధనలో మీరు ప్రవేశించరు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని వారు చెప్పి ప్రభువారు లోపలికి వెళ్ళి ఇంకొంచెం దూరం వెళ్ళి ఎలా ప్రార్థన చేశాడు? మోకాల్లోని ప్రార్థన చేశాను. హల్లెలూయా అందరం. మోకాల్లోని ప్రార్థన చేయటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అటువంటి మోకాళ్ళ అనుభవం నీకుందా? నీ కుటుంబంలో అటువంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో నీ బిడ్డలు చూస్తున్నారా? మోకాళ్ళ అనుభవం నీ బిడ్డలు చూడాలి. నీ బిడ్డలు చూడాలి, దేవుడు చూడాలి. ముందు ముఖ్యంగా దేవుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయటము దేవుడు చూడాలి. ఆయన కనుదృష్టిలో నువ్వు ఉండాలి. మోకాళ్ళు నీవు ప్రార్థన చేసే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా బలంగా ఉంటారో, ఆ పునాది బలంగా ఉంటుంది. ఆ మోకాళ్ళ అనుభవం, ఆ ప్రార్థన జీవితం లేకపోతే ఇసుక మీద కట్టుకున్న ఇంటి వల్లే ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నత కాలం కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, సమస్యలపై మనము జయం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవుని దగ్గర మోకాళ్ళ మీద పనిగులాడుతూ ఉండాల్సిందే. ఎప్పుడు ఒకరోజు 2 వారంలో చెప్పాలి. ఎప్పుడమ్మా?
పురుషులు చెప్పాలి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ప్రతిదినము కూడా ప్రార్థన చేయాలి. ప్రతిదినం ప్రార్థన చేయి. ఇంటిలో మోకరించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. మందిరంలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. ఇంటిలో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. చేతులు చాచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నా దేవుడిని ఒట్టి చేతులతో పంపడో, నిండుగా దీవించే దేవుడు ఆయన. నీ అవసరమన్నీ తీర్చే దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నాయనా తండ్రి అని నువ్వు మోకరించి కన్నీరు కార్చి అడుగుతావో, ఖచ్చితంగా నా దేవుడు నేను చూస్తున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాం.